మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శివాలయంలో మంగళవారం రోజు నాగుల పంచమి సందర్భంగా భక్తులు ఉదయం నుంచి శివాలయానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నాగుల పంచమిని పర్వదినాన్ని పురస్కరించుకుని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి పండ్లు ఫలాలు పెట్టి నాగేంద్రుని వేడుకుంటే నాగదోషాలు ఉన్నవారి దోషాలు తొలుగునని, సంతానం లేక బాధపడుతున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుందని, పుట్టలో పాలు పోస్తే దోషాలు తొలుగుతాయని వారి నమ్మకంతో మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. అలాగే నాగుల పంచమి సందర్భంగా మొక్కులు తీర్చుకోవడానికి మాధారం ఎస్ఐ సౌజన్య హాజరై వారి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు మొక్కులు చెల్లించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విష్ణుమూర్తి దగ్గర ఆదిశేషుడు మొట్టమొదటిసారిగా పడగ ఎత్తిన రోజు గరుడ పంచమి అని అంటారు. ఆ పంచమి అది విశిష్టత ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం సరిగ్గా లేకుండా, సంతానం సరిగ్గా అభివృద్ధి కలగకుండా, పిల్లలు పుట్టగానే మాట్లాడరు కొంతమంది కొన్ని సంవత్సరాల వరకు. దానికోసం గరుడ పంచమి రోజు, నాగుల పంచమి రోజు పుట్టులో పాము వస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి.